హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తైపూసం అనేది తమిళ మాసం థాయ్ అంటే జనవరి, ఫిబ్రవరిలో దక్షిణ భారతదేశంలోని హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ. భారతదేశం వెలుపల దీనిని ప్రధానంగా మలేషియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక మరియు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తమిళం మాట్లాడే సమాజం జరుపుకుంటారు. తైపూసం శివుడు మరియు పార్వతుల కుమారుడైన మురుగన్కు అంకితం చేయబడింది. మురుగన్ను కార్తికేయ, సుబ్రహ్మణ్య, షణ్ముఖ, షడనన, స్కంద మరియు గుహ అని కూడా పిలుస్తారు. తారకాసురుని రాక్షస సైన్యాన్ని ఓడించడానికి మరియు వారి దుష్ట కార్యాలను ఎదుర్కోవడానికి ఈ రోజున పార్వతీదేవి మురుగన్కు ఈటెను సమర్పించిందని నమ్ముతారు. కాబట్టి తైపూసం అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి సంబంధించిన వేడుక. హిందువుల పండుగ తైపూసం. పార్వతీదేవి తన కొడుకు మురుగ భగవానుడికి ఒక అజేయమైన లాన్స్ని ఇచ్చిన రోజును గుర్తు చేస్తుంది. దీంతో అతను దుష్ట రాక్షసులను నాశనం చేశాడు. దీనిని మలేషియా మరియు సింగపూర్లోని దాదాపు 2 మిలియన్ల భారతీయులు జరుపుకుంటారు. ప్రార్థనలకు సమాధానం ఇచ్చినప్పుడు భక్తులు 4 కిలోమీటర్ల మార్గంలో కావడిని తీసుకువెళ్లే ముందు వారి శరీర భాగాలను కుట్టడం ద్వారా ప్రతిజ్ఞను నెరవేరుస్తారు. ఇక్కడ ఒక హిందూ భక్తులు ఫిబ్రవరి 7, 2012న కౌలాలంపూర్ శివార్లలో సూర్యోదయానికి ముందు మతపరమైన ఆచారాలను నిర్వహించడానికి బటు గుహల వైపు వెళ్తాడు. ఫిబ్రవరి 7, 2012న సింగపూర్లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయంలో తైపూసం ఊరేగింపు సందర్భంగా ఒక భక్తుడు వీధులు నడుస్తున్నాడు. తైపూసం అనేది తమిళ నెల థాయ్లోని పౌర్ణమి నాడు జరుపుకునే హిందూ పండుగ. భక్తులు ప్రార్థనలు చేస్తారు మరియు ప్రమాణాలు చేస్తారు. ప్రార్థనలకు సమాధానం లభించినప్పుడు వారు 4 కిలోమీటర్ల మార్గంలో కావడి మోసే ముందు వారి చెంపలు, నాలుకలు మరియు వీపు వంటి శరీర భాగాలను కుట్టడం ద్వారా ప్రమాణాలను నెరవేర్చుకుంటారు. కౌలాలంపూర్ శివార్లలోని తైపూసం పండుగ సందర్భంగా సూర్యోదయానికి ముందు తమ మతపరమైన ఆచారాలను నిర్వహించడానికి హిందూ భక్తులు బటు గుహల వైపు వెళతారు. శ్రీ శ్రీనివాస పెరుమాళ్ వద్ద తైపూసం ఊరేగింపులో పాల్గొనే ముందు ఒక భక్తుడు తన శరీరాన్ని హుక్స్తో కుట్టాడు. మలేషియాలోని కౌలాలంపూర్లోని బటు గుహలలో తైపూసం పండుగ సందర్భంగా ఒక హిందూ భక్తుడు మెటల్ రాడ్తో అతని చెంపను కుట్టాడు. ఈ పండుగ హిందూ పురాణం ఆధారంగా మరియు 19వ శతాబ్దపు వలసదారులు దక్షిణ భారతదేశం నుండి తీసుకువచ్చారు. మలేషియా ద్వీపకల్పానికి రబ్బర్ ఎస్టేట్లు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేందుకు వచ్చిన వారు తైపూసం రోజున మురుగన్ యొక్క చాలామంది భక్తులు అతనికి పసుపు లేదా నారింజ రంగుల పండ్లు, పువ్వులను అందిస్తారు. ఆయనకి ఇష్టమైన రంగులు మరియు అదే రంగు దుస్తులను కూడా అలంకరించారు. చాలామంది భక్తులు పాలు, నీరు, పండ్లు మరియు పూలతో నివాళులర్పణ ఒక కాడికి వేలాడదీయబడి వాటిని భుజాలపై మోస్తూ దూరంగా మరియు సమీపంలోని వివిధ మురుగన్ ఆలయాలకు తీసుకువెళతారు. కావడి అని పిలువబడే ఈ చెక్క లేదా వెదురు నిర్మాణంతో వస్త్రంతో కప్పబడి మురుగన్ వాహనమైన నెమలి ఈకలతో అలంకరించబడింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.